సమస్యల పరిష్కారం కోరుతూ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్ 36 ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుండి 62కు పెంచాలని డిమాండ్ చేశారు. వెంటనే వేతన సవరణ కూడా చేయాలని చెప్పారు. సహకార సంఘం ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రాడ్యుటీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పెంచాలని సూచించారు. జీవో నెంబర్ 36 ఉద్యోగుల 2 వయసు నుంచి 62 అమలు చేయాలి. 60 నుంచి 62 అమలు చేయాలి. గ్రాడ్యుటీ సొసైటీ ఉద్యోగుల గ్రాడ్యుటీ 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచాలి. 2019 పర్మనెంట్ చేయాలి. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆనరీ ప్రెసిడెంట్. ఈ రోజున డిఏసిఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ముఖ్యంగా ఇప్పుడు 2016లో విడుదల చేసినటువంటి చట్ట ప్రకారం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను బట్టి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఆ మేరకి గ్రాట్యుటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజున గవర్నమెంట్ పిఏసిఎస్ని ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకి, కంపెనీలకి దారదత్తం చేయాలని చూస్తూ ఉంది. సిఐటియు యూనియన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ రోజున కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఉన్నాం.